ఎస్సీ వర్గీకరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని మాల మహానాడు నాయకుడు డాక్టర్ రత్నాకర్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ దేశవ్యాప్త రాజకీయ కుట్ర. ఈ చట్టాలు చెల్లవు. ఈ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని రత్నాకర్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు మాటలను అనగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయి. మాల సామాజిక వర్గం నుండి సరైన రీతిలో ఎదిరించేవారు లేకపోవడం దురదృష్టకరమై రత్నాకర్ వాపోయారు. ఇప్పటికైనా అందరూ ఏకమై ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని వెనక్కి తీసుకునేలా ఉద్యమించాలని రత్నాకర్ మాలలకు సూచించారు. 59 ఎస్సీ కులాలకు మరి సమంగా పంచుతారట మిత్రులారా. ఇది ఎలా సాధ్యమన్న విషయాన్ని వారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే దళితులు రాజ్యాధికారం వైపు పర్మనెంట్ గా కన్నెత్తి చూడకుండా ఉండేందుకు గాను ఈ ప్రయత్నం జరుగుతా ఉంది. ఓవరాల్ గా దేశం మొత్తం మీద అన్ని విషయాల్లోని డామినేషన్ చమార్లు అంటే మాదిగ సోదరులు మిత్రులారా. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాలలు ఒక స్టెప్ ముందన్నమాట, నిజమే. కానీ దీన్ని బూచిగా చూపించి దేశం మొత్తం ఓవరాల్ గా అన్ని విషయాల్లో డామినేషన్ లో ఉన్నటువంటి మాదిగ సోదరుల్ని పక్కన పెట్టి ఒక ఎస్సీ సామాజిక వర్గమైనటువంటి మాల సామాజిక వర్గమైనటువంటి మన కులంపై అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేసి తొక్కేస్తా ఉన్నాయి. మీరు ఎక్కడైనా కళ్ళు తెరిచి ముందుకొచ్చి ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా పోరాటం చేద్దాం రండి. లేకపోతే మన జాతి చరిత్రలో కలిసిపోయేటటువంటి ప్రమాదం ఉందన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి మిత్రులారా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఈ ప్రపంచం మీద ఈ భూమి మీద అత్యంత పిరికి జంతువు ఏదైనా ఉందంటే అది ర్యాబిట్, కుందేలు. దాన్ని బంధించినా సరే డిఫెన్స్ లో తిరగబడి కరుస్తుంది, గోకుతుంది, అట్లీస్ట్ కొంత డిఫెన్స్ ఇస్తుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం అన్ని రాజకీయ పార్టీలు మన మీద కుట్రపూరితంగా దాడి చేసి తొక్కేస్తా ఉంటే ఎస్సీ వర్గీకరణ పేరుతో ఒక్కడో మాట్లాడడం లేదు మిత్రులారా. మిగతా కులాలు వర్గాలు అందరూ కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా అని అనుకుంటా ఉన్నారు. ఇకనైనా రండి, మనం యుద్ధాలు చేయొద్దు, అలాగే మరి హింసాత్మక ఘటనలకు పోవద్దు మిత్రులారా. ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా గాంధీ మార్గంలో పోరాటం చేద్దాం రండి. మన ఉనికిని చాటుదాం, మన ఐక్యతను చాటుదాం. లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాలజాతి ఉండేదని చీకట్లో కలిసిపోయిందని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు బానిసలైపోయినటువంటి దద్దమ్మలైపోయినటువంటి నాయకులు